తెలంగాణ తొలిదశ ఉద్యమ కెరటం కాళోజీ అని మనోహరాబాద్ మండలంలోని పాలట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయురాలు సిటిపల్లి కవిత, తెలుగు ఉపాధ్యాయులు విజయసారథి అన్నారు. సోమవారం నాడు కాళోజీ జయంతి తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు కొనియాడారు. కవి, రచయిత, తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజీ సేవలను మరువలేనివని, ఆయన ప్రజాశ్రేయస్సు ఎంతో కృషి చేశారన్నారు. అమితంగా అభిమానించినటువంటి కాళోజీ గారు నాటి నిజాం రాష్ట్రంలోని కొందరు తెలుగు ప్రజలు తెలుగు భాష పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేకతను, నిరాదరణను గూర్చి ఏ భాష నీది, ఏమి వేషమురా ఇది, ఈ భాష ఈ వేషం ఏమి కోరిదా, ఆంగ్లమునందుట మాట్లాడుటనే ఇంపుగా కులికేవు ఎందుకోసమురా, అన్య భాషలు మనకెందుకురా అని ఆంధ్ర నకిలీ బతుకులెందుకురా, నకిలీ చావులెందుకురా అనేటువంటి ఎలుగెత్తి స్వాభాభిమానాన్ని తట్టిలేపారు. కర్ణాటకలోని రక్షహల్లి అనేటువంటి గ్రామంలో 1914 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ గారు రమాబాయి రంగారావు యొక్క దంపతులకు జన్మించారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు, మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడా దోచుకున్నాడు. తెలంగాణ వైతాళికుడుగా పేరు తెచ్చుకున్నాడు. అన్యాయం, అణచివేతపై తిరగబడ్డాడు. ఈ నేల సాంస్కృతిక వారసత్వం నుండి ఎదిగినటువంటి మహనీయుడే శ్రీ కాళోజీ గారు. తెలంగాణ గర్వంగా తలెత్తుకొని నిలిచేలా వాడుక భాషను తన భాషగా మాత్రమే కాకుండా తెలుగు జీవధారా, తెలంగాణ బ్రతుకు వెలుగుదారా, తెలుగు నేల సంస్కృతి సాంప్రదాయాల అలంకృతి, తెలుగు భాష శబ్ద హృదయ సౌందర్యాల అక్షరాకృతి, రాయల కంఠమున రాటు తేలిన స్వర్ణం, ఏడు పాయల సిగలోన మల్లినాథ పుష్పం, ఉద్యమ ఊపిరిలో ఊవెత్తిన ఎగిసిన కిరీటం, ఉషస్సు వాకిలిలో ప్రకాశించే కిరణం, కవుల కలములో అరవిరిసిన భావ ప్రణయ గీతం, జగతి స్వరములో వికసించే రవి శశివర్ణ కవనం, అలసి సొలసి నా పల్లె కొమ్మల సీద తీర్చే జానపదం, కలసి గెలిచిన కలల రెమ్మల కలలు తీర్చే జనపదం, తీయని పిలుపు అమ్మాని అక్షరంతో ప్రేమించే మరువని తలుపు, నానాలి పదముతో గర్వించే తెలుగు వెలుగు దేశ భాషలందు లెస్సగా. దినోత్సవ శుభాకాంక్షలు. కాళోజీ గురించి చిన్న ఒకటే ఒక వాక్యం. కర్షక నీ కళ్ళు కదిలినన్నాళ్ళు మబ్బుల తొవ్వలో ఊరుకు రవికిరణం, చెల్క మేడ కులుకులో బ్రతుకు చెమట బువ్వనం, నా గొడవలో నేనింకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ముందడుగు అంటూనే బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాషకు ప్రాణం పోసిన యాస ప్రాస తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం. కాళోజీ నారాయణరావు మంచి గొప్ప కవి. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పుట్టిన కానీ వరంగల్లో నివాసం ఏర్పరచుకొని అనేక ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచి అనేక తెలంగాణ బీజాక్షరాలు నాటి ఒక మొక్క నుంచి ఒక మహావృక్షానికి ఎదిగి మన తెలుగు భాషకు ఎంతో సేవ చేసింది.